అందరికీ నమస్కారం. మనం టీజీ టెట్ క్లాసెస్ స్టార్ట్ చేశాము. సైకాలజీలో భాగంగా మనం మొదటి యూనిట్ బాల్యదశ పాఠంలోని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఈ క్లాస్‌లో మనం చూద్దాము. ఫస్ట్ పాయింట్ ఫ్రెంచ్‌కి చెందిన సాంఘిక చరిత్రకారుడు ఫిలిప్ హారిస్ 1979 మధ్యయుగం నాటి సమాజంలో బాల్యదశ అనే భావనే లేదు అన్నాడు. మన క్వెషన్ ఈ విధంగా అడగవచ్చు. మధ్యయుగం నాటి సమాజంలో బాల్యదశ అనే భావనే లేదు అని ఎవరు అన్నారు? ఆన్సర్ వచ్చేసి ఫిలిప్ హారిస్. అలాగే రెండవ పాయింట్ బాల్యదశ వయస్సు భారత్‌లో 0 నుండి 18 సంవత్సరాలుగా పరిగణించబడుతుంది. ఈ క్వెషన్ గూడా అడగవచ్చు మనకు. బాల్యదశ వయస్సు భారత్‌లో ఎన్ని సంవత్సరాల నుండి ఎన్ని సంవత్సరాలుగా పరిగణించబడుతుంది అని. 0 నుండి 18 సంవత్సరాలుగా. తర్వాత బాల కార్మికులు అంటే బాల్యాన్ని అనుభవించడానికి ఆటంకం కలిగించే ఏ పనిని పిల్లలు చేసినా వారిని బాల కార్మికులుగా పరిగణిస్తారు. ఈ డెఫినిషన్ గూడా మనకు ఇంపార్టెంట్. తర్వాత భారత్‌లో వెట్టి చాకిరీ రద్దు చట్టం 1977, బాల కార్మిక నిరోధం క్రమబద్ధీకరణ చట్టం 1986 తీసుకురావడం జరిగింది. ఇవి గూడా ఇంపార్టెంట్. ఈ చట్టాలు అలాగే వాటి యొక్క ఇయర్స్ గూడా చాలా ఇంపార్టెంట్. ఆ తరువాత వెట్టి చాకిరీ. వెట్టి చాకిరీ అంటే పిల్లల చేత బలవంతంగా పనిచేయుటకు వారితో లేదా వారి తల్లిదండ్రులతో మౌఖిక లేదా రాతపూర్వక ఒప్పందం కుదుర్చుకొని పని చేయించడాన్ని వెట్టి చాకిరీ వ్యవస్థ అంటారు. తర్వాత మనం ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే పిల్లల పెంపకం పద్ధతులు. ఇందులో నుంచి గూడా మనకు క్వెషన్స్ అనేది రావడం జరుగుతుంది. సో, ఇవి తప్పకుండా గుర్తుంచుకోవాలి. పిల్లల పెంపకం పద్ధతులు. ఇందులో 4 రకాలు. మొదటిది ప్రజాస్వామిక పెంపకం. అంటే తల్లిదండ్రులు పిల్లల అభిప్రాయాలకు విలువను ఇస్తారు. కూలంకషంగా చర్చించుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకుంటారు. అంటే ఇక్కడ పేరెంట్స్ ఉంటారు గదా! వాళ్ళు వారి యొక్క పిల్లల అభిప్రాయాలు, ఒపీనియన్స్‌కి విలువను ఇస్తారు. వాల్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. కూలంకషంగా చర్చించుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకుంటారు. అంటే వాళ్ళు డిస్కస్ జేసుకొని ఒక నిర్ణయం అనేది తీసుకోవడం జరుగుతుంది. తర్వాతి రకం పెంపకం ఏంటి అంటే నిరంకుశ పెంపకం. ఇక్కడ తల్లిదండ్రులు ఏది చెప్పితే పిల్లలు దాన్ని మాత్రమే చేయవలసి ఉంటుంది. సో, ఇందాక చూసుకుంటే ప్రజాస్వామిక పెంపకంలో తల్లిదండ్రులు పిల్లల అభిప్రాయాలకు విలువనిస్తారు. కానీ ఇక్కడ మాత్రం తల్లిదండ్రులు ఏది చెప్తే పిల్లలు దానిని మాత్రమే చేయవలసి ఉంటుంది. ఇది నిరంకుశ పెంపకం. తరువాత మూడవది జోక్యరహిత పెంపకం. పిల్లలు ఏమి చేయాలో, చేయరాదో వారిది వారే నిర్ణయించుకొని చేసుకుంటారని తల్లిదండ్రులు ఏమీ పట్టించుకోకుండా ఉంటారు. ఇక్కడేంటంటే పిల్లలు ఏం జేయాలో, ఏం చేయరాదో అది పిల్లలే నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకొని జేసుకుంటారని తల్లిదండ్రులు ఏం పట్టించుకోకుండా ఉంటారు. జోక్యరహితంగా ఉంటారు. అందుకే జోక్యరహిత లెసైజే ఫేర్ పెంపకం. తర్వాత నాలుగవది అతి గారాబ పెంపకం. అంటే మనకు గారాబం అంటే తెలుసు గదా! అతి గారాబ పెంపకం. పిల్లలకు ఏ కష్టం రావద్దని, వారు చేసుకోవలసిన పనులను వారే స్వయంగా చేసుకోనివ్వకుండా తల్లిదండ్రులు చేసి పెడుతూ సకల సౌకర్యాలు కల్పిస్తారు. అంటే గారాబంగా పెంచుకోవడం అన్నమాట. అంటే పిల్లలకు ఏ కష్టం రావద్దని వారు చేసుకోవాల్సిన పనులను వారే స్వయంగా చేసుకోనివ్వకుండా తల్లిదండ్రులు, పేరెంట్సే చేసి పెడుతూ అన్ని ఫెసిలిటీస్ అంటే సకల సౌకర్యాలు కల్పిస్తూ ఉంటారు. దీన్ని మనం అతి గారాబ పెంపకం అంటారు. ఈ విధంగా మనకిక్కడ 4 రకాల పెంపకాలు, అలాగే వెట్టి చాకిరీ వ్యవస్థ, అలా ఈ చట్టాలు, బాల కార్మికులు, అలాగే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ గూడా మనం గుర్తుంచుకోండి. మీరిలా స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు. లేదా మీరు ఇలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది రాసుకుంటే మీకు రివిజన్ టైమ్‌లో గూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ క్లాస్ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలా ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. అలా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా గూడా కామెంట్ రూపంలో తెలపండి. అలాగే సబ్స్క్రైబ్ జేసుకోండి వంశీ కృష్ణ అకాడమీకి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.